రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ స్కామ్ వెలుగు చూస్తుంది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో మోసానికి పాల్పడ్డారు. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫాల్కన్ సంస్థ మోసాలకు పాల్పడింది. 6,979 మంది బాధితుల నుంచి 1,700 కోట్లు వసూలు చేశారు. ఒక హైదరాబాద్ లోనే 850 కోట్లు వసూలు చేశారు. బ్రిటానియా, గోద్రేజ్, అమెజాన్ సంస్థల్లో పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడ్డారు. ఫాల్కన్ కు అనుబంధంగా 14 సంస్థలు ఏర్పాటు చేసి వసూలుకు పాల్పడ్డారు. సంస్థ డైరెక్టర్ కావ్య నల్లూరితో పాటు వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో మోసానికి పాల్పడ్డారు. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫాల్కన్ సంస్థ మోసాలకు పాల్పడింది. 6,979 మంది బాధితుల నుంచి 1,700 కోట్లు వసూలు చేశారు. ఒక హైదరాబాద్ లోనే 850 కోట్లు వసూలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అతిపెద్ద స్కామ్ అనేది జరిగింది. దాదాపు 1,700 కోట్ల స్కామ్ గా తెలుస్తోంది. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫాల్కన్ సంస్థ ఈ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇప్పటికే ఒక హైదరాబాద్ లోనే 850 కోట్ల రూపాయలను వసూలు చేసింది ఫాల్కన్ సంస్థ. దేశవ్యాప్తంగా 6,979 మంది బాధితుల నుంచి ఏకంగా 1,700 కోట్ల రూపాయలను వసూలు చేశారు. బ్రిటానియా, గోద్రేజ్, అమెజాన్ వంటి సంస్థల్లో పెట్టుబడుల పేరుతో ఈ మోసాలను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పగడ్బందీగా పక్కా స్కెచ్ ప్రకారం ప్లాన్ తో ఫాల్కన్ సంస్థ అనుబంధంగా మరొక 14 సంస్థలను ఏర్పాటు చేసి ఇందులో భాగంగానే అనేక మంది దగ్గర ఈ యొక్క వసూళ్లు చేసినట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. అయితే ఇందులో ముఖ్యంగా ఎప్పుడైతే ఈ యొక్క స్కామ్ అనేది వెలుగులోకి వచ్చిందో ఇమీడియట్ గా దీనికి సంబంధించినటువంటి ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ డైరెక్టర్లు అలాగే సంస్థ వైస్ ప్రెసిడెంట్ తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేశారు. స్కామ్ నుంచి ఎస్కేప్ అయినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇమీడియట్ గా దాన్ని గుర్తించినటువంటి పోలీసులు ఈ యొక్క ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ డైరెక్టర్ కావ్య నల్లూరితో పాటు సంస్థ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న పవన్ కుమార్ ఓదేలను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం వాళ్ళని విచారిస్తూ ఉన్నారు జరిగినటువంటి స్కామ్ కు సంబంధించి. అయితే ఒక హైదరాబాద్ లోనే 850 కోట్ల రూపాయలను వసూలు చేయడంతో ఫాల్కన్ సంస్థకు సంబంధించి అసలు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఈ వసూళ్లు అనేవి చేస్తూ ఉన్నారు, ఎప్పటి నుంచి ఈ స్కామ్ కు పాల్పడుతూ ఉన్నారు, ఇందులో మిగతా రాష్ట్రాల నుంచి ఏ రాష్ట్రాల నుంచి ఎంతమంది బాధితులు ఉన్నారు అనేది కూడా వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం అరెస్ట్ చేసిన వారి దగ్గర నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఏర్పడినటువంటి ముఖ్యంగా 14 సంస్థలను ఫాల్కన్ సంస్థ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తూ ఈ యొక్క స్కామ్ కు పాల్పడటం జరిగిందో అసలు చాలా పేరు పొందినటువంటి సంస్థలు బ్రిటానియా, గోద్రేజ్, అమెజాన్ వంటి సంస్థల్లో పెట్టుబడుల ఆ పేరుతో మోసం చేశారు. కాబట్టి అసలు వీళ్ళకి వాళ్లకు నిజంగానే అటాచ్మెంట్స్ అనేవి లీగల్ పరమైనటువంటి ఈ యొక్క పెట్టుబడుల పరమైనటువంటి కమ్యూనికేషన్స్ కావచ్చు, లేకపోతే అగ్రిమెంట్స్ అనేవి నిజంగానే ఉన్నాయా లేదా అనేది కూడా ప్రస్తుతం వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్ లో ఇంత పెద్ద మోసం అనేది జరగడం అనేది ఈ మధ్య కాలంలో తొలిసారని చెప్పాలి. ఎందుకంటే ఒక 1 2 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, ఏకంగా 1,700 కోట్ల రూపాయల మోసం. పైగా దేశవ్యాప్తంగా ఇందులో 6,979 మంది బాధితులు ఉన్నారు. కాబట్టి దీని మీద ముఖ్యంగా పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇందులో ఎవరెవరైతే ప్రధాన కారకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుని అరెస్ట్ చేసే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.